ఏదో విగ్రహంని వారి జీవితంలో పెట్టుకుంటారు. విగ్రహం అంటే ఏదో ఒక విగ్రహంని మనం రూపు చేసుకుంది కాదు. ఆ విగ్రహం ఏమిటంటే దేవునికి నీ మధ్యలో ఏదున్నను అడ్డుగా ఉన్నను అది విగ్రహమే. చాలామందికి ఒకవేళ లేక పిల్లలు పుడితే, పిల్లలు పుట్టేదాకా దేవుని దగ్గర ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే దేవుని కన్నా ఎక్కువైపోతారు. పెళ్ళయ్యేదాకా దేవుని మందిరానికి వస్తారు. పెళ్ళైన తర్వాత భర్తనే వారికి దేవుడు అయిపోతాడు. చక్కని భార్య కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. మంచి గుణవతి అయిన భార్య కావాలని. గుణవతి అయిన భార్య వచ్చేగానే భార్యనే తనకు ఒక విగ్రహం అయిపోతుంది. నీ జీవితంలో ఏదో ఒక విగ్రహము దేవునికి నీ మధ్యలో ఉంచుకుంటారు. ఈ కాలంలో కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఏమిటంటే దేవునికి నీ మధ్యలో పాస్టర్స్, స్పీకర్స్ కూడా నిలబడుతున్నారు. ఎవరు నిలబడుతున్నారండి? స్పీకర్స్, పాస్టర్స్. మేమే దేవునికి నీ మధ్యలో ఏది ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని కొలిచినట్లు, దేవుని ఆరాధించినట్లు ఏ వ్యక్తిని నువ్వు ఆరాధించకూడదు అని జ్ఞాపకం చేసుకో. ఏ వ్యక్తిని నువ్వు అంతగనము సెలబ్రేట్ చేయకూడదు. బైబిల్కి విరుద్ధమని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ వ్యక్తినైనా ఎక్కువ అడ్మైర్ చేస్తున్నా, ఆయన నువ్వు ఎక్కువ పొగుడుతున్నా దేవునికి అయిష్టమని జ్ఞాపకం చేసుకో. దేవుని కన్నా మించినది ఏది నీ జీవితంలో ఉండకూడదు.